వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 11, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంది. 2. షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న రాష్ట్రానికి ఏదైనా కేంద్ర చట్టం వర్తిస్తుందో లేదో నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. 3. షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలతో రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా నిబంధనలను గవర్నర్ రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. కానీ భారత రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఒకే ఒక్కటి. బి కేవలం 2. సి 3. ఏదీ లేదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రానికి ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర చట్టం వర్తిస్తుందో లేదో నిర్ణయించే అధికారం గవర్నర్ చేతిలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. లింగ అంతరంపై కార్మిక మార్కెట్ పరిశోధన చేసినందుకు 2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? 1. క్లాడియా గోల్డిన్, 2. ఎస్తేర్ డఫ్లో, 3. అభిజిత్ బెనర్జీ, 4. అంగస్ డీటన్. జవాబు ఏ. వివరణ 2023 ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతిని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ కార్మిక విఫణిలో లింగ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో ఆమె చేసిన పరిశోధనలకు గాను లభించింది. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల వార్తల్లో చూసిన లో జీపీఈ పూర్తి రూపం ఏమిటి? 1. గ్లోబల్ ప్రైవసీ టూల్కిట్, 2. జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, 3. గ్రాఫ్ ప్రాసెసింగ్ టూల్కిట్, 4. గూగుల్ ఉత్పత్తి సాంకేతికత. జవాబు బి. వివరణ జీపీఈ అంటే జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. క్వశ్చన్ నెంబర్ 4. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఎఫ్ఎస్ కి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. పీఎల్ఎఫ్ఎస్ ఉపాధి మరియు నిరుద్యోగ సూచికలను అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. పీఎల్ఎఫ్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఓ చే నిర్వహించబడుతుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వైద్య పరిశోధన ఐసీఎంఆర్ ప్రస్తావనతో కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది భారతదేశంలో వైద్య విద్యను నియంత్రిస్తుంది. 2. ఐ.సి. మిస్టర్ భారతదేశంలో బయోమెడికల్ పరిశోధనలను ప్రోత్సహిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. 3. దీని పాలకమండలికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అధ్యక్షత వహిస్తారు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఒకే ఒక్కటి. బి కేవలం 2, సి 3 డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ ఐసీఎంఆర్ వైద్య విద్యను నియంత్రించదు. ఇది ప్రాథమికంగా భారతదేశంలో బయోమెడికల్ రీసెర్చ్ కోఆర్డినేషన్ మరియు ప్రమోషన్పై దృష్టి పెడుతుంది. పాలకమండలికి కేంద్ర ఆరోగ్య మంత్రి అధ్యక్షత వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 6. పార్లమెంట్ నూతన భవనంలో కార్యకలాపాలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి? జవాబు 2023 సెప్టెంబరు 19. వివరణ ఇదే రోజున పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్లో లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం సభ్యులంతా పార్లమెంట్ నూతన భవనంలోకి పాదయాత్రగా తరలివెళ్లిన తర్వాత అక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఆసియా కప్ క్రికెట్ టోర్నీ 2023 విజేతగా భారత్ నిలిచింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ ఎన్ని వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది? జవాబు 10 వికెట్లు. వివరణ ఆసియా కప్ విజేతగా నిలవడం భారత్కు ఇది 8వసారి. వన్డేల్లో 7 సార్లు 1984, 1988, 1990 నుంచి 91 వరకు, 1995, 2010, 2018, 2023, T20లలో ఒకసారి,
2016 విజేతగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 8 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ కర్ణాటకలోని ప్రఖ్యాత హోయసల కట్టడాలు. చెన్నకేశవ దేవాలయం బేలూరు, హోయసలేశ్వర దేవాలయం హళేబీడు, కేశవ దేవాలయం సోమనాథపుర ఇటీవల ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండింటి చేరికతో భారత్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య ఎంతకు చేరింది? జవాబు 42. వివరణ 2023 సెప్టెంబరులో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 45వ సమావేశంలో భారత్ నుంచి వీటికి చోటు కల్పించారు. దీంతో ప్రపంచంలో 42 అంతకంటే ఎక్కువ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగిన 6వ దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 9 భారత వైమానిక దళం ఐఏఎఫ్ దినోత్సవాన్ని 1932లో ఐఏఎఫ్ స్థాపించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు అక్టోబర్ 8న. వివరణ ఈ సంవత్సరం 2023 91వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత వైమానిక దళం యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యా తర్వాత ప్రపంచంలో 4వ అతిపెద్ద వైమానిక దళం. 2023 థీమ్ ఐఏఎఫ్ ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ బియాండ్ బౌండరీస్. క్వశ్చన్ నెంబర్ 10 పత్తి యొక్క ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు? జవాబు అక్టోబర్ 7. వివరణ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు అనే బిరుదును కలిగి ఉంది. అభివృద్ధి చెందుతున్న మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో అత్యధిక పత్తి ఉత్పత్తి జరుగుతోంది. 2023 థీమ్ పొలం నుండి ఫ్యాషన్ వరకు అందరికీ కాటన్ ఫెయిర్ మరియు సస్టైనబుల్ మేకింగ్. మేకింగ్ కాటన్ ఫెయిర్ ఆన్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రోమ్ ఫార్మ్ టు ఫ్యాషన్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.